హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంటీరియర్ వర్క్ అయితే చేసినాము. టీవీ యూనిట్ కాడ ఎలా చేసినాము, పైప్ అనేది ఎలా పెట్టినాము, అలాగే కబోర్డ్లో లైటింగ్ అనేది ఇక్కడెక్కడ ఏమేమి వేసినాము అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. సో కొత్తగా ఎవరైతే ఇంటీరియర్ వర్క్ చేసుకోవాలనుకుంటారో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు అయితే చూడండి మామ. ఇది వచ్చేసి టీవీ యూనిట్. ఇక్కడ వచ్చేసి 2 ఇంచ్ పైప్ అయితే పెట్టినాము టీవీ యూనిట్ కాడ. సో ఇక్కడ కబోర్డ్లో అయితే లైట్లు అనేవి వస్తాయి, ఇందులో అయితే ప్రొఫైల్ లైట్ వస్తుంది. సో ఇక్కడైతే ఇదైతే టీవీ యూనిట్ కి అయితే ఇలా అయితే సెటప్ అయితే చేసినాము. సో మీరైతే కంపల్సరీ 2.5 పైప్ అయితే పెట్టుకోవాలి, ఎందుకంటే హెచ్డిఎంఐ కేబుల్ కానీ లేదంటే స్పీకర్ వైర్లు కానీ అలాంటివి వస్తూ ఉంటాయి టీవీ యూనిట్ కాడ. సో ఇది వచ్చేసి కిచెన్. ఆ కిచెన్లో అయితే ప్రొఫైల్ వస్తున్నాయి అని కబోర్డ్లో అయితే వదిలేసినాము. సో కొన్ని చిన్న చిన్న మార్పులు ఉంటే అవి కూడా చేసేసినాము. సో ఇక్కడ కూడా పార్టీషన్ వస్తుంది, అంటే ఇక్కడ కూడా వైర్లు అయితే లాగేసినాము. ఇది వచ్చేసి డైనింగ్ లో వచ్చేసి 8 మోడల్ అయితే పెట్టినాము. సో ఇక్కడ కబోర్డ్ల ప్రొఫైలు, ఇక్కడ వచ్చేసి యూ షేప్ లో లైట్లు అనేవి వస్తాయి, స్పాట్ లైట్లు. ఈ డిజైన్ అనేది ఇక్కడైతే ఉంది. సో ఈ ముక్కలు అనేవి ఒక్క జాగాలకు చేసి ఈ సెటప్ అయితే చేస్తారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ లో వచ్చేసి ఇక్కడ వచ్చేసి బాత్రూమ్ బోర్డు. ఈ బాత్రూమ్ బోర్డు అనేది తీసేసి ఇక్కడనే 12 మోడల్ మీద అయితే సెటప్ అయితే చేసేసినాము. సో ఇక్కడైతే మిర్రర్ పాయింట్ అయితే ఇక్కడ ఒక ప్రొఫైల్ అనేది వస్తుంది, అది వచ్చేసి ఇదే. ఈ మొత్తం ప్లాస్టింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడైతే మెయిన్ బోర్డు అనేది తీసేసిర్రు, 12 మోడల్ బోర్డు. ఇక్కడ వైర్లని మళ్ళీ జాయింట్ కొట్టి మళ్ళీ అనేది వేసేసుకోవాలి. సో ఒక ప్లానింగ్ ప్రకారం ఉంటే సెటప్ అయితే చేసుకోవచ్చు మామ. సో ఈరోజు వచ్చేసి ఈ ఇంటీరియర్ ఎలక్ట్రికల్ వర్క్ అయితే చేసినాము. సీలింగ్ అయితే ప్రొఫైల్, ఇక్కడ పూజా రూమ్ ముంగట అయితే ఇక్కడ ఒక పార్టీషన్ వస్తుంది, అంటే ఇక్కడ కూడా ఆఫ్ అయితే లాగేసినాము. ఇది వచ్చేసి పూజా రూమ్ లో కూడా సెటప్ అనేది ఉంటుంది. సో ఈ బోర్డులు అనేటివి ఇప్పేసి పెట్టేసినాము, ఇవన్నీ అప్పచెప్పాలి. మేమే చిప్పింగ్ కొట్టాలి, మేమే ప్లాస్టింగ్ చేయాలి, మేమే వైరింగ్ చేయాలి, మేమే స్విచ్ బోర్డు ఎక్కియాలి, మేమే మాల్ కలపాలి. పైసలు ఇవ్వమంటే ఎవడు ఇయ్యడు పైసలు, ఇట్లా ఉన్నది. ఏం చేయాలి? వీళ్ళేమో ఇలా పని ఆగిపోతుందని భయ్యా తోడ మాల్ రకో అంటే మళ్ళీ అయితే మాల్ అనేది పెట్టేస్తున్నాము. ఏం చేస్తాం? సో మీరు కూడా ఇట్లానే చేస్తారా మామ? ఇట్లానే చేస్తే కామెంట్ అయితే చేయండి. మొత్తం ఇక ఏంటంటే మెల్ల పూరా ఐసీ యోగా. సో ఈరోజు వచ్చేసి ఈ వరకు అయితే చేసినాము. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి. వాళ్ళ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.